నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. గ్రామాల్లో వైసీపీ భీమవరం ఎమ్మెల్యే అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం. వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలంటూ ఓటర్లకు విజ్ఞప్తి. పది నుంచి 20వ తేదీ వరకు కాళ్ల గ్రామ దేవతల జాతర జయప్రదం చేయాలంటూ ప్రజలకు ఆలయ కమిటీ పిలుపు. వైఎస్ఆర్ కడప జిల్లా వ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ ఎప్పటికప్పుడు పర్యవేక్షించిన ఎన్నికల అధికారులు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు. శ్రీరాముడు ఎవరి సొత్తు కాదంటూ ఎన్నికల ప్రచారంలో స్పష్టం. జరగబోయే ఎన్నికల్లో ప్రజలు మరోసారి వైసీపీకి పట్టం కట్టాలని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ ప్రజలకు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని, ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం సంక్షేమ పథకాలను రెట్టింపు చేసి అమలు చేయడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంపీ అభ్యర్థిని గూడూరు మవాలతో కలిసి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలంలోని పెదగరువు, చినగరువు, వేంప, శ్రీరామపురం, తాడేరు, బేతపూడి, తుందూరు గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తేనే సంక్షేమ పథకాలు అమలవుతాయని ఆయన పేర్కొన్నారు. అలాగే ప్రతి గ్రామాన్ని, ప్రతి ప్రాంతాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో ప్రచారానికి వెళ్లిన వైసీపీ అభ్యర్థులకు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలికారు. తనకు ప్రజలు చూపుతున్న ఆదరణ, అభిమానాన్ని తాను ఎప్పుడూ మర్చిపోనని, ప్రజల అభిమానాన్ని గుండెల్లో పెట్టుకుంటానని అన్నారు. ఈ ప్రచారంలో ఎంపీపీ పేరిచెర్ల విజయ నరసింహరాజు, జడ్పీటీసీ కాంట్రేగుల నరసింహరావు, ఏఎంసీ మాజీ చైర్మన్ తిరుమాని ఏడుకొండలు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల గ్రామంలో ఉన్న గ్రామ దేవతలు మహంకాళమ్మ, వెంకమ్మ అమ్మవార్లు జాతర ఈ నెల 10వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించినట్టు జాతర కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం అమ్మవార్ల ఆలయం వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఇటీవల అమ్మవార్లను పూరి గుడిసెలో పెట్టు సందర్భంగా గ్రామ ఉత్సవం ఘనంగా నిర్వహించామన్నారు. అమ్మవార్ల జాతర ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తామని, అదేవిధంగా ఈ ఏడాది కూడా అమ్మవార్ల జాతర వైభవపేతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు జాతర కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పన్నాసి వెంకటేశ్వరరావు, పెంటపాటి వెంకట నాగేశ్వరరావు, బండారు వేణుగోపాలరావు, సలాది వెంకటకృష్ణ రంగారావు, నిమ్మ నాగేశ్వరరావు, మాధవ్ సాయిబాబు, ఆరేటి కాశీ, బండారు శ్రీనివాసు పాల్గొన్నారు. మహంకాళమ్మ అమ్మవారు, వెంకమ్మ అమ్మవారుల జాతర పురస్కరించుకుని ఈ సంవత్సరం 2024 మే నెల 9వ తారీఖు 10వ తారీఖు నుంచి 5 రోజులు సంబరం జరుగుతుంది. అమ్మవారి సంబరం 14వ తారీఖు సాయంత్రం తెప్పోత్సవం కార్యక్రమం జరుగుతుంది. 15వ తారీఖు నుంచి పోకర కార్యక్రమాలు కళావేదిక మీద 3 రోజులు పోకరాలు జరుగుతాయి. కోలాట కార్యక్రమం మొత్తం మీద 4 రోజులు 3 పోకరాలు జరుగుతాయి. దీన్ని పురస్కరించుకుని గ్రామంలో పెద్దలు, యువతులు అందరూ కూడా సహకారంతో మన గ్రామ ప్రజలు కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా అనేక మంది ఈ యొక్క సంబరం పురస్కరించుకుని అందరూ వచ్చి అమ్మవారి జాతర కార్యక్రమంలో పాల్గొని అమ్మవారు దర్శనం చేసుకుని అమ్మవారి ఆశీస్సులు, దివ్యాశీస్సులు పొందాలని చెప్పి కోరుతున్నాం.
సంవత్సరం 2024 మే నెలలో మహంకాళమ్మ ఎంకమ్మ అమ్మవార్లు జాతర మహోత్సవంగా 10వ తారీఖు నుంచి తీర్థం స్టార్టింగ్, 9వ తారీఖున గావలగొడుపు. ఈ కార్యక్రమాన్ని, ఈ అమ్మవారి జాతరని ప్రజలందరూ సహకరించి, ఏ ఒక్కరు కూడా రాజకీయ వివాదాలు ఏమీ చేసుకోకుండా అందరూ సహకరించి ఈ అమ్మవారి జాతరని రంగరంగ వైభవంగా చెయ్యాలని ప్రజలందరినీ కోరి ప్రార్థిస్తున్నాం. మహంకాళమ్మ ఎంకమ్మ జాతర 9వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఈ కార్యక్రమం గ్రామ పెద్దలు, ప్రభుత్వ అందరూ కొనుక్కుని జాగ్రత్త చేయమని కోరుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రం హనుమకొండ జిల్లాలో అప్పుడే పుట్టిన ఆడ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు ప్రాణాలతో పాతిపెట్టారు. దామెరా ఎం ఊరుగొండ శివరలో రోడ్డు పక్కన ఆగిన ఓ లారీ డ్రైవర్ భూమిలో కదలికలు గుర్తించి మట్టి తీసి చూడగా పసికందు కనిపించింది. పక్కనే ఉన్న కూలీలను పిలిచి పాపను మట్టి నుంచి బయటకు తీశారు. అక్కడకు చేరుకున్న ఎస్ఐ పసికందును ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అర్ధగంటకు పైగా మట్టిలో పాతిపెట్టిన పాప ప్రాణాలతో ఉండడంతో అంతా అవక్కయ్యారు. ప్రస్తుతం పాప ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రం యాదగిరి జిల్లా భువనగిరిలోని ఎలక్ట్రికల్ వాహనంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దోబివాడకు చెందిన దోసపాటి మురళి తన వాహనాన్ని ఇంటి ముందు పార్క్ చేయగా ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన యజమాని స్థానికుల సహాయంతో నీటితో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపారు. వైఎస్ఆర్ కడప జిల్లా వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల విధుల్లో పాల్గొనే వారి కోసం నిర్వహిస్తున్న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగింది. కడప అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి గాంధీనగర్ నగరపాలక ఉన్నత పాఠశాల, జయనగర్ కాలనీలోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్లో పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను చేపట్టారు. ఉదయం నుంచి ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయా కేంద్రాలను కడప అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కడప ఆర్డీఓ మధుసూదన్ పరిశీలించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిబంధనలకు అనుగుణంగా సీసీ కెమెరాల పర్యవేక్షణలో ప్రశాంత వాతావరణంలో పోస్టల్ బ్యాలెట్ ఎన్నికల ప్రక్రియను కొనసాగిందని ఆయన వివరించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.